హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే మనం నల్గొండలోని చెరువు గట్టుకైతే వచ్చేసామనమాట. జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ ఈ స్వామి చాలా పవర్‌ఫుల్ అంట. అలాగే దర్శనం చేసుకున్న ఏ కోరికలు కోరుకున్నా అవైతే నెరవేరుతాయంట అండి. ఇక్కడ అలే కాకుండా రథాలు, సత్యనారాయణ స్వామి రథాలు, పుట్టి వెంట్రుకలు అన్నీ అయితే చేస్తారిక్కడ. అక్షరాభ్యాసం అన్నీ. మేము గూడా ఎప్పుడు రాలేదు. ఇది సెకండ్ టైమ్ అనమాట మేము నల్గొండ వచ్చాక 1 ఇయర్‌లో. సో, కిందయితే ఇలా ఉంటుందనమాట. గుట్ట మీదయితే గుడైతే ఉంటుంది. నడిచెళ్ళే వాళ్ళైతే ఆర్చి ఉంది కదండీ! అక్కడ మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తారు పైకి. మేమైతే బండి యేసుకొనొచ్చాం కదా! డైరెక్ట్‌గా అయితే పైకెళ్ళిపోతున్నాము. హ్మ్. లోపలికి ఎంట్రన్స్‌కయితే రూ. 10 అండి 2 వెహికల్స్‌కి. ఆహ్, కార్‌కి అలా అయితే రూ. 30, 40 అలా ఉంటుందనమాట. పెద్ద వెహికల్‌ని బట్టి అలా ఉంటుంది. పైనైతే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. రథం చేసుకునే వాళ్ళు కానీ. చూసారు కదా! కిందకి చూస్తే ఎంత చిన్నగా కనపడుతున్నాయో. ఇది ఎలా ఉంటుందంటే మనం తిరుపతి పైకెక్కుతాం కదా! సేమ్ అలాగే రౌండ్‌గా ఉంటుందన్నమాట. ఇదైతే స్టేయింగ్ రూమ్స్ అనమాట. ఇది సత్రాల్లాగా ఉంటాయి. ఆహ్, చాలా వరకు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయితే వస్తూ ఉంటారు మొక్కులు తీర్చుకోవడానికి. ఇది మొత్తం వే అయితే తిరుపతి గుట్టెక్కినట్టే అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. జాగ్రత్తగా ఉండాలనమాట. ఇది మొత్తం వన్ వేనే. వచ్చేటప్పుడు గూడా ఇటు నుంచే రావాలనమాట. సో, అందుకని జాగ్రత్తగా పైకెక్కేటప్పుడు గానీ, దిగేటప్పుడు గానీ కొంచెం హారన్ కొడుతూ ఎక్కాలనమాట. సో, ఇదైతే పైనండి. ఇప్పుడే కొంచెం కొంచెం కన్‌స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మేము ఫస్ట్‌లో వచ్చినప్పుడైతే ఇలా కన్‌స్ట్రక్షన్స్ అయితే ఏమీ జరగలేదు. ఈ పైననమాట దేవుడు అసలు. మనం పైకెళ్ళాలి. ఫస్ట్ అయితే కింద గూడా ఒక దేవుడుంటాడు. అక్కడ చూసుకొని పైకెళ్దాం. ఇక్కడైతే శివుడనమాట. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ అనమాట. ప్రసాదంగా పులిహోర, అలాగే వడలు, లడ్డు అయితే ఉంటాయన్నమాట. ఇది కన్‌స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఇక్కడ బాగా ఫేమస్ ఏంటి అంటే ఎవరైనా మంచిగా అనిపించట్లేదు ఒంట్లో అనేసి హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ, ఏదైనా ప్రాబ్లమ్ ఇంట్లో ఉన్నా గానీ ఒక్కరోజు ఇక్కడ వచ్చి నిద్ర చేస్తే ఏ కోరికలైనా నెరవేరుతాయంట. అలాగే ఏ చెడు ఉన్నా గానీ పోతుందంట ఎమ్మటే. ఆరోగ్యం కూడా ఏ ప్రాబ్లమ్ ఉన్నా పడుకున్నా 1 డే ఇక్కడ స్టే చేస్తే అవన్నీ పోతాయంట ఈ గుట్ట మీద. ఇదైతే వాటర్ అండి. కోనేరు. మొత్తం నీట్‌గా కన్‌స్ట్రక్షన్ చేసి ఉంచారనమాట. వాటర్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. కొత్త వాటర్‌నయితే నింపుతూ ఉంటారు. మొక్కులిచ్చిన వాళ్ళు జుట్టు అలా ఇందులో అయితే స్నానం చేస్తూ ఉంటారనమాట. మనమైతే పైకెళ్ళిపోదాం. అక్కడ దీపాలు వెలిగించేసేసి పైకెళ్తున్నామనమాట. ఈ పైకొచ్చాక మళ్ళీ నేను చూపిచ్చా కదా కొండ మీద, అటు వెళ్ళడానికి కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుందనమాట. దీనికైతే ఉచిత దర్శనంకైతే మేము వెళ్తున్నాము. సో, లోపలికి రాగానే మనకు వినాయకుడైతే కనిపిస్తాడనమాట. ఇదైతే ఆర్చి. శివుడున్నాడు కదా! అలాగే గోవులు అటు ఇటు ఉన్నాయి కదా! ఆర్చి లోపటి నుంచి మనం వెళ్ళిపోవాలి. ఆ 2 కొండల మధ్యలో నుంచయితే దారుంటుందనమాట. చాలామంది పట్టరు. ఒకళ్ళుగా వెళ్ళాలి లోపలికి. మనకి రైట్ సైడ్ ఉంది కదా! అక్కడే దేవుడు ఉంటాడనమాట. శివుడు. సో, నేనైతే వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను. బట్ అస్సలు కుదరలేదు. కొద్దిగా కనిపిస్తది అంతే. ఇక్కడ బాగా రథాలు, సత్యనారాయణ స్వామి రథాలు ఇలా అయితే బాగా చేస్తారంట. అలాగే అక్షరాభ్యాసాలు, అన్నప్రసన్నలు ప్రతీది అయితే ఇక్కడ చేస్తారు. ఇక్కడైతే కొబ్బరికాయ కొడతారు. ఇప్పుడు ఈ బండరాయి ఉంది కదండీ! ఆ బాబు కూర్చున్నాడు. ఆ బండ మీద ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళైనా ఒక్కరోజు ఒక నైట్ అలా పడుకుంటే వాళ్ళకున్న రోగాలన్నీ పోతాయంట. అది పూర్వం నుంచి వస్తుందంట. బాగా నమ్మకం అనమాట ఈ రాయి అండి. సో, కొంచెం ముందుకెళ్ళిపోతే మేమొచ్చిందయితే కార్తీక మాసం అండి. అందుకే ఎక్కడ చూసినా దీపాలు వెలిగిస్తూ ఉంటున్నారు. ఈ వీడియో చేయడానికి చాలా రోజుల తర్వాత అయితే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను.
ఎక్కడ అయితే వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ అస్సలు అలో చేయట్లేదు. పైపైన బయట తీయడానికి అలో చేస్తున్నారు గానీ, దేవుడిని చూపించడానికైతే ఎక్కడ అలో చేయట్లేదు. సో, అందుకని నేను ఎక్కడైతే చూపించలేదు. ఇసుకపడాలి అనేదైతే లేదు. ఎక్కడ మెట్లున్నాయి మంచిగా. స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి. అలాగే రూమ్ తీసుకునే వాళ్ళు సత్రాలున్నాయి. నార్మల్‌గా ఎక్కడైనా కూర్చోవచ్చు. అదేమైతే ఇబ్బందయితే ఏమీ లేదు. ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్ముతారనమాట. ప్రతి ఒక్కళ్ళు ఏందంటే ఇక్కడ చెప్పించుకుంటారు గదా! జాతకాలు మన ఇంట్లో నరదిష్టి ఎట్లుంది అనేసి. ఇక్కడైతే ఇవి బాగా చెప్తారనమాట. బాగా ఫేమస్ అయితే ఇక్కడ చెప్తారు అనేసైతే మాకు నల్గొండ వచ్చాక చాలా వరకు సజెస్ట్ చేశారు. అక్కడికెళ్ళండి మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు చెప్తారు అనేసి. దేవుడమ్మలు అనేసి అంటారు కదా! చెప్తారు అనేసి అదనమాట. సో, కార్తీక మాసం కదా! ఎక్కడ చూసినా దీపావళితోటి కళకళలాడుతుంది. ఇక్కడండి దేవుడి పాదాలనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంత క్లియర్‌గా నాకెప్పుడు కనిపించలేదు. పసుపు, కుంకుమలు వేసుండేయి ఎప్పుడు. సో, చూసారు కదా! మీరు కూడా దేవుడికి నమస్కరించుకోండి. ఏమన్నా కోరికలుంటే కోరుకోండి. ఏమి కాదు నెరవేరుతుంది. నెరవేరాక వస్తామని అయితే చెప్పుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఇట్లా తను కొడుతున్నారు కదా చేత్తో ప్రతి కాడ ఇట్లయితే ఉంటారనమాట. థ్యాంక్ యూ సో